హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు మీకు సొరచేపను ఏ విధంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీన్నే షార్క్ ఫిష్ అని కూడా అంటారు. ఇది సముద్రంలో ఎక్కువగా దొరుకుతుంది. సముద్రంలో దొరికే చేపలను సీ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ సొరచేపను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చేపను తీసుకుని సైడ్స్ ఉన్న రెక్కలన్నింటినీ మనం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ సొరచేపను కట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పదునైన చాకు ఉన్నా లేదా కటర్ ఉన్నా దానితో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, సైడ్స్ ఉన్న రెక్కలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే తోక చివరి భాగం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తలకాయని ఏ విధంగా కట్ చేస్తున్నారో చూడండి. ఈ విధంగా కట్ చేసి పడేయాలి. చాలామంది తలకాయని కూడా వేసుకుంటారు, కానీ మేమైతే వేసుకోవట్లేదు. తలకాయలో బోన్ తప్ప ఏమీ ఉండదు. ఈ సొరచేపకి పొట్టలో ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మేమైతే ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నాము. పొట్ట దగ్గర కట్ చేసిన ముక్కలో కూడా ఏమన్నా వేస్టేజ్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకుని ఇలా రిమూవ్ చేసుకోవాలి. చాలామంది సొరచేపను తలకాయ, తోకలు, సైడ్ ఉన్న రెక్కల్ని కట్ చేసుకోకుండా పొట్టలో ఉన్న వేస్ట్ని తీసేసి ముక్కల్ని కట్ చేసుకుని బాయిల్ చేసుకుని వండుకుంటారు. నేను చూపించిన విధంగా కనుక చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సొరచేప బోన్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. దీంట్లో ముళ్ళు అనేది అస్సలు ఉండదు. ఎటువంటి వారైనా ఈజీగా తినొచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు ఈ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల. చూడండి, ఇంకొక చేపను తీసుకుని అదే విధంగా సైడ్స్, తోకను రిమూవ్ చేసుకుని తలకాయను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. అదే విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ అనేది ఉండదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకుని పొట్టలో ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేయాలి. చేపలో వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చేప అంతా కండతోనే ఉంటుంది. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే 9 సొరచేపలను, మీడియం సైజ్ చేపలను తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఈ సొరచేపతో నేను సొరపిడుపు అంటే సొరపిట్టు అని కూడా అంటారు కొన్ని ప్లేసుల్లో. మేమైతే సొరపిడుపు అని పిలుస్తాం. దీంతో సొరపిడుపు కర్రీని నేను ప్రిపేర్ చేసి వీడియో అయితే పెడతాను. చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏ సీజన్లో దొరికే చేపలు ఆ సీజన్లో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి సముద్రంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మీకు ఈ చేపలు ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటే అప్పుడు నేను చేసిన ఈ సొరపిడుపు కర్రీని మీరు వీడియో చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామంది చేపలను ఇష్టపడరు. చేపల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. నేను చేసిన ఈ సొరచేపతో సొరపిడుపు కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. చేపలు ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేపలన్నింటినీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. మరలా ఇంకొకసారి వాటర్ వేసి మరలా అదే విధంగా వాష్ చేసుకుని సెపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలి. రూప్చందువా ఫిష్, బ్లాక్ పాంపెట్ ఫిష్ ఏ విధంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి అన్నది కూడా నేను ఫుల్ వీడియో చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సొరచేపను క్లీన్ చేసి కట్ చేసుకోవడం చాలా ఈజీ. చేపలను బండపైన వేసి తోమడం అటువంటి ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. దీన్ని నేను చూపించిన విధంగా మీరు నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకుని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న సొరచేప ముక్కల్ని సెపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సొరచేప ముక్కలతో సొరపిడుపు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.